గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శబరిమలలో అసలు ఏం జరుగుతోంది? అనుకోకుండా 4.5 కేజీల బంగారం ఎలా మాయమైంది? నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. ఈ గోల్డ్ స్కాండల్ వెనకాల ఎవరున్నారు? సో కోర్టు కూడా అదే మాట ఉంది. ఇదేమన్నా ఫ్యూయలా, అది అలా ఆవిరైపోయిందని చెప్పడానికి ఇది బంగారం ఎలా మాయమైంది అనేది. దాని ప్రొసీజర్ ఏంటంటే, ఒకటి ప్రీస్ట్ మంత్రి అప్రూవ్ చేయాలి, నెక్స్ట్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అప్రూవ్ చేయాలి, అక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఆయన అప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ ఉన్నికృష్ణన్ పొట్టి పేరు మాత్రమే వినిపించింది, ఆయన మాత్రమే ఎంక్వైరీ కాదు ఇది, నా వివరణ అడిగారు అందుకోసమే నేను వచ్చానని చెప్పినప్పుడు ఆ ఒక్క పర్సన్తోనే ఇన్నేళ్ల నుంచి ఇన్ని రకాల సిబిఐ ఎంక్వైరీ రాకపోతే జరగదు, బయటికి రాదు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ రామిఫికేషన్స్ ఉంది దీంట్లో. అక్కడున్న దొంగల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అయిపోతారు. బయట నుంచి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ వచ్చి ఎంక్వైరీ చేస్తేనే ఇది ఉంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. శబరిమలలో అసలు ఏం జరుగుతోంది? అనుకోకుండా 4.5 కేజీల బంగారం ఎలా మాయమైంది? ఈ గోల్డ్ స్కాండల్ వెనకాల ఎవరున్నారు? ఇంతకుముందే ధర్మస్థల వివాదాన్ని చూసాము, ఇప్పుడు శబరిమల వివాదం. సరికొత్తగా ఇప్పుడు హిందూ సనాతన సంస్థలకి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలా చేయబోతున్నారు. ఈ రోజు నుంచి అయ్యప్ప నామ జపాలు కూడా జరుగుతున్నాయి. దీని వెనకాల ఎవరున్నారు? గోల్డ్ స్కామ్ వెనకాల ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో కోర్టు కూడా అదే మాట ఉంది. ఇదేమన్నా ఫ్యూయలా, అది అలా ఆవిరైపోయిందని చెప్పడానికి ఇది బంగారం ఎలా మాయమైంది అనేది. ఇంత బంగారం ఎలా మాయమైంది? చెప్తున్న లెక్కలేమో 4.5 కేజీలు కనపడకుండా పోయాయి, 2019లో మాయమయ్యాయి, బట్ అది 2025లో బయటపడింది. ఏం జరిగింది? ఇంత తేడా ఎందుకుంది అసలు? ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేదంతా కేరళ హైకోర్టులో ఒక దేవస్వం బెంచ్ అని ఒక బెంచ్ ఉంది. కేరళలో జరిగే గుడిలో ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా ఆ బెంచ్ వింటారు. ఎప్పుడు 2 జడ్జ్ బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ ఒకసారి ఇప్పుడు మొన్ననే ఈ ద్వారపాలక దాని శిల్పం బయట ఉన్న కవరింగ్ని చెన్నైకి తీసుకెళ్లారు. దాని ప్రొసీజర్ ఏంటంటే, ఒకటి ప్రీస్ట్ మంత్రి అప్రూవ్ చేయాలి, నెక్స్ట్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అప్రూవ్ చేయాలి, అక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఆయన అప్రూవ్ చేయాలి. ఆ స్పెషల్ ఆఫీసర్ని అడగకుండా వీళ్ళిద్దరు కలిసి ఆయన తంత్రి అప్రూవ్ చేశారు. ట్రావెన్కోర్ బోర్డు దేవస్వం తీసుకెళ్ళి ఒక మనిషికి ఇచ్చారు. ఎవరు కూడా టెండర్లు ఏం లేకుండా, ఉన్నికృష్ణన్ పొట్టి అని చెప్పి. టెండర్ ఏం లేదు, అది ఇంకోటి. ఎందుకంటే ఉన్నికృష్ణన్ పొట్టి అని ఆయన ఎప్పటి నుంచో స్పాన్సర్షిప్ తీసుకొస్తారు. నేను బంగారం నేనే తెప్పిస్తాను, అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు 10 పైసలు ఖర్చు లేదు, నేనే చేపిచ్చేసి బంగారం కోటింగ్ వేసి నేనే తీసుకొస్తాను. ఇప్పుడు జరిగింది కోటింగ్ కాదు, ఇది స్టోరీ మొదలవుతుంది 98లో. సో ఈ జరిగిన ఇన్సిడెంట్లో హైకోర్టు ఏమన్నారు, మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు ఈ ద్వారపాలక షీటు రిటర్న్ తీసుకురావాలంటే మాతో కాదని చెప్పారు. ట్రావెన్కోర్ దేవస్వం కూడా ఆలోచించండి, కోర్టుకు చెప్తున్నారు మాతో కాదు, చెన్నైలో పడి ఉంది, అది మేము తీసుకురాలేమని చెప్పారు. 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు రాకపోతే దెన్ వీ విల్ షో అని చెప్తే కోర్టు టక్మని వచ్చేసింది 2 రోజులు కూడా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు తెలిసింది దాంట్లో బంగారమే లేదని, మొత్తం అంతా రాగి. అప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం. సో హిస్టరీ ఎక్కడ మొదలవుతుందంటే 98లో విజయ్ మల్య 30.5 కిలోల బంగారం ఇచ్చారు క్లాడింగ్ కోసం. పాలిష్, ఇది కోటింగ్ కాదు, పలకలు వేరు. ఇది ఏం చేస్తారంటే ఉన్న కాపర్ దాని మీద మెర్క్యూరీ పెట్టి అంటించి ద్వారపాలక కానీ పైన రూఫ్ కానివ్వండి సైడ్ షీట్స్ మొత్తం కవర్ చేస్తారన్నమాట. వర్షం పడుతూనే ఉంటుంది కేరళలో, ఇప్పుడు మనకు తెలిసింది అది. ద్వారపాలక ఎక్కువ డ్యామేజ్ కాదు కానీ రూఫ్ అండ్ సైడ్ వాల్స్ ఎప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ ద్వారపాలకలో దాన్ని తీసుకెళ్ళినప్పుడే తెలిసిపోయింది బంగారం, దాని కూడా బంగారం ఉండే కదా, అది ఎక్కడ పోయిందని చెప్పేసి. తర్వాత అది కూడా చెక్ చేస్తే అక్కడ కూడా కాపర్ ఉంది, బంగారం లేదు. మనం పాలిషింగ్ అంటే అప్పుడు కూడా అనుకోవచ్చు, మనం రోల్డ్ గోల్డ్ ఉంటుంది మన దగ్గర, అప్పుడప్పుడు అది డల్ అయిపోతుంది, కొంచెం బంగారం పోతుంది. మనం ఒక 10 గ్రాములు వేస్తే దాని నుంచి 3 గ్రాములు పోతుందేమో, అట్లా ఒక యూసేజ్లో ఉంటుంది అన్నమాట. కానీ 30 కిలోల బంగారం ఎక్కడ పోయింది? ద్వారపాలక దాంట్లో 4 కిలోలు ఉండే, అది ఎక్కడ పోయింది క్లాడింగ్తో పాటు? ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ ఎందుకు మొదలైందంటే, ఈ ఉన్నికృష్ణన్ పొట్టి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు అక్కడ. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఆయన తీసుకెళ్తాడు, పాలిషింగ్ చేసో లేకుంటే క్లాడింగ్ చేసి తీసుకొస్తారు, మళ్ళీ ఫిట్ చేస్తారు.
విజయ్ మల్య బంగారం ఇచ్చినప్పుడు ఇన్సిస్టెన్స్ ఏముండే అంటే ఆ టైంలో అక్కడే పని జరగాలి, ఇక్కడ సన్నిధానంలోనే పని జరగాలి. అప్పుడు నాన్ సీజన్లో మండలకాలం కాకుండా మలయాళం ఫస్ట్ మంత్ కాకుండా నడిమిట్లో 30 రోజులు వాళ్ళ దగ్గర ఉంటుంది, 28 days. ఆ టైం లోపల చేయాలని చెప్పి 98లో చేపించారు. అప్పుడున్న రికార్డ్స్ ప్రకారం 30 కిలోలు బంగారం పెట్టి క్లాడింగ్ చేశారు. అది అయిపోయింది. దాని తర్వాత రెగ్యులర్గా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఒకసారి దీన్ని తీసుకెళ్ళిపోతారు, చెన్నైకి తీసుకెళ్తారు. నాకు అది కూడా అర్థం కాదు. కేరళలో ఉన్న ఇంతమంది జ్యువెలర్స్ మనం చూస్తున్నాం కదా, జాయ్ అలుకాస్ కానీ, జోస్ అలుకాస్ కానీ, మలబార్ గోల్డ్ కానీ, కళ్యాణ్ జ్యువెల్, వీళ్ళందరూ ఉన్నప్పుడు చెన్నైకి తీసుకెళ్లాల్సిన పని ఏమొచ్చింది వీళ్ళకి? అక్కడే చేసుకోవచ్చు కదా. అది కూడా వారం 10 రోజుల తర్వాత రీచ్ అయిందంట అక్కడికి. అది ఇంత విలువ అన్నది 10 రోజుల తర్వాత ఎందుకు? దాన్ని ఎస్కాట్ పెట్టి కేరళ పోలీసుతో పంపిస్తే ఒక రోజులో చెన్నై చేరుకుంటుంది. ఎవరు తీసుకెళ్లారు? పోలీస్ ఎస్కాట్ ఉండేనా? ఏం తెలియదు. జరిగినంతా ఇది స్కామ్ ఎక్కడ మొదలవుతుందంటే ఈ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. మొన్న గ్లోబల్ అయ్యప్ప సంఘం చేపించారు 7 కోట్లు పెట్టి. అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి. దాని తర్వాతనే మొదలైంది ఇదంతా. అది అయ్యప్ప శాపం అంటున్నారు వాళ్ళు ఇదంతా జరిగిన దానికి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, కాంగ్రెస్ హయాంలో ఉన్న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చేపించారు ఈ స్కామ్ అంతా, మేమేం చేయలేదు అంటున్నారు వీరు. సరే, వాళ్ళు చేపిద్దాం అనుకున్నాం, వాళ్ళ టైంలో జరిగింది. మీరెందుకు ఇది అన్కవర్ చేయలేదు? మీరు వచ్చి 10 సంవత్సరాలు అయ్యాయి కదా, ఇప్పుడు 11 అవుతుంది, 10 ఎప్పుడు అయిపోతుంది. 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు బయటికి తీసుకురాలేదు? అది కాపర్ ఉండే బంగారం కాదని చెప్పి. ఇది అక్కడున్న మన దగ్గర నుంచి లక్షల వెళ్తున్న అయ్యప్ప మాల వేసుకు వెళ్తున్న డివోటీస్ మీద జరిగే ఏం చెప్పాలి, ఒక ఇన్సల్ట్ లాగా అనమాట కవిత గారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అక్కడ వెళ్ళి హుండీలో డబ్బులు వేసి, అది కాకుండా మిగతా ప్రసాదం కొని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకి వచ్చే డబ్బుల ఆదాయంతోనే ఇదంతా చేస్తారు. లాస్ట్ ఇయర్ కలెక్షన్ 430 కోట్లు. అది మండల దీక్షతో అది. ఎందుకంటే అది కాకుండా మలయాళం ఫస్ట్ మంత్లో ఒక 5 రోజులు తీస్తారు, అది ఎవ్రీ మలయాళం మంత్లో 12 times. ఈ దీంట్లో ఈ డబ్బులు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. ఎందుకంటే వీళ్ళేమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ మేమే డబ్బులు ఇస్తున్నాం అయ్యప్ప స్వామికి అంటున్నారు. కాదు, 10 సంవత్సరాల నుంచి ఆడిటింగ్ జరగలేదు. లాస్ట్ ఆడిట్ జరిగింది 2014లో, ఇప్పుడు 2025లో ఉన్నాం, మన 11 సంవత్సరాలు అయింది, ఆడిట్ జరగట్లేదు. వీళ్ళకి ఒక ఇంటర్నల్ ఆడిట్ టీం ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఏ దేవస్వం బోర్డు కానీ ఇంటర్నల్ ఆడిట్ టీం ఒకటి ఉంటుంది, మళ్ళీ ఎక్స్టర్నల్ ఆడిట్ టీం అంటే ఏజీ ఆఫీస్ నుంచి వచ్చి చేస్తారు వాళ్ళు. దాని తర్వాత ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటే అది సిఏజీ దగ్గరికి వెళ్తుంది. ఆడిట్ ఎందుకు చేయట్లేదు? అది ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే ఇది అంతా బయటపడుతుంది కదా దాంట్లోనే. ఆడిట్ వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, క్లాడింగ్ ఉందా లేదా, లేకుంటే ఎక్స్పర్ట్ని పిలిపించి చెప్పమా బంగారమా కాదా అని చెప్పేసి. సో దానికోసం ఆడిట్ ఆపెట్టారు. ఇప్పుడేమంటున్నారంటే ఉన్నికిషన్ పోటీ అన్నారు, ఇది కాదు, ఇంకా 2 ద్వారపాలకులు లోపల స్ట్రాంగ్ రూమ్ లోపల ఉందంట. ఆలోచించండి, డూప్లికేట్ ద్వారపాలకులు ఉన్నారంట లోపల, స్టోన్తోని, రాళ్ళతో తీస్తున్నారంట, గ్రానైట్తో. ఇప్పుడు అందరు అడుగుతున్నారు, అయ్యప్ప కూడా, లార్డ్ అయ్యప్ప కూడా డూప్లికేట్ ఉన్నారు, అది కూడా లోపల స్ట్రాంగ్ రూమ్ మార్చేశారని. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది ఇప్పుడు. ఆలోచించండి, ఎంత వీళ్ళు భక్తులతో ఆడుకుంటున్నారు వీళ్ళు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. వీళ్ళంటే వాళ్ళంటారు, వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అన్నీ నడుస్తుంది అక్కడ. కానీ భక్తులకి ఇది అన్నిటికంటే పెద్ద ఒక ఏం చెప్తారు, ఒక ఇన్సల్ట్ లాగా భక్తుల మీద జరిగిన ఒక ఏం చెప్తారు, ఒక క్యాంపెయిన్ నడిపించారు వీళ్ళు. మనందరికి తెలుసు, శబరిమలలో ఆ టైంలో జరిగిన మహిళలు తీసుకెళ్లారు, అదంతా జరిగినప్పుడు కూడా చాలా మటుకు మన దగ్గర నుంచి కూడా, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ఒక ఛానల్లో 2 అమ్మాయిలు కూడా పైకి వెళ్ళారు ఆ టైంలో. నేను ఆ ఛానల్ పేరు తీసుకొని కానీ అందరికి తెలిసింది అది. తో ఈ జరిగిన దాంట్లో ఈ గోల్డ్ క్లాడింగ్లో ఇప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది. అక్కడ క్రైమ్ బ్రాంచ్కి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్. కానీ అందరూ ఏం అడుగుతున్నారంటే, దీనికి ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ ఉంది అంటే, ఇది కేరళ ఒకటే కాదు, తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడులో ఉన్న జ్యువెలరీ కంపెనీ ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళు అన్నారు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడు దీంట్లో బంగారం లేకుండే, మేము మళ్ళీ దాని మీద బంగారం పెట్టి పంపిస్తుండే, ఎవరో స్పాన్సర్ చేసి ఆయన ఇస్తే బంగారం పెట్టి క్లాడింగ్ చేసి మేము పంపిస్తుండే. ఇప్పుడు అది క్లాడింగ్ ఉందా లేకుంటే గోల్డ్ కోటింగ్ చేశారా అది కూడా తెలియదు ఇప్పుడు. సో కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ కావాలంటే ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది. అది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు అగ్రీ చేయట్లేదు. ఎందుకంటే ఒకసారి సిబిఐ వచ్చేస్తే మళ్ళీ వీళ్ళ చేతి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మొత్తం. అక్కడ జరిగిన అన్ని అవకతవకలు బయటపడుతుంది. సో శబరిమలలో జరిగిన ఈ కాన్స్పిరసీ వెనకాల చాలా మటుకు కేరళలో ఉన్న మిగతా గుడిలో కూడా ఉంది. అది మీకు గురువాయూర్ ఉండొచ్చు, అనంత పద్మనాభ స్వామి అయితే వాళ్ళ రాయల్ ఫ్యామిలీ చేతిలో ఉంది, సో వాళ్ళ దగ్గర ఉంది. సో అక్కడ ప్రాబ్లం లేదు మనకి. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్న దాన్ని కూడా వీళ్ళు బయటకు చేయడానికి ట్రై చేశారు, మీకు గుర్తుంటుంది. కానీ సుప్రీంకోర్టు ఒకటే ఓపెన్ చేసి తర్వాత అది కూడా సీల్ చేయమని చెప్పారు, ఓపెన్ చేయట్లేదు. మిగతా 8 అసలు ముట్టలేదు. లాకర్లను ఓపెన్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అక్కడ. నేను దాని ముందు వెళ్ళి నిలబడాను, చూశాను. అది చూస్తేనే మనకు
వికెట్ ఆ ఫీలింగ్ అన్నమాట. అది అంత బంగారం కానీ డైమండ్స్ కానీ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టారు. వాళ్ళు తీసుకెళ్ళి ఖర్చు చేయలేదు రాజులు, కేరళలో ఉన్న ఆ టైంలో ఉన్న రాజు. ఎనీవే ప్రజెంట్ రాజులు పినరాయి విజయన్ వీళ్ళందరూ కలిసి ఆడిన కుట్ర ఇది. ఈ కుట్ర వెనుక ట్రావెంకోర్ దేవస్వం బోర్డు ఉన్నారు, కొచ్చిన్ దేవస్వం బోర్డు, వాళ్ళ గుడి అక్కడ కూడా నడుస్తుంది. అది కాకుండా 2-3 ఇండిపెండెంట్ దేవస్వం బోర్డు ఒకటి అక్కడ, వాళ్ళు కూడా మొత్తం ఆడిట్ చేయాల్సింది. ఇది ఒక కాంప్రహెన్సివ్ సిబిఐ ఎంక్వైరీ పెడుతున్నాయి కవిత గారు, ఇది బయటకు పడుతుంది. ఎందుకంటే బంగారం అట్లా వెళ్ళిపోదు కదా, కోటింగ్ చేస్తే చెప్పొచ్చు బంగారం ఎక్కడ ఎగిరిపోయింది. మొత్తం 30 కిలోల బంగారం ఎక్కడ పోయింది ఆలోచించండి. ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుంది 30 కిలోల బంగారం అంటే? ఇప్పుడు విజయ్ మల్య ఇచ్చిన దానికి బంగారం కాదని చెప్పట్లేదు, వాళ్ళు అగ్రీ చేశారు, వాళ్ళు రికార్డ్స్లో ఎంటర్ చేశారు. 30 కిలోలు ఇచ్చారు, అక్కడే కూర్చొని పని చేసి అక్కడే క్లాడింగ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు గోల్డ్ స్మిత్స్. దాని తర్వాత జరిగింది రెగ్యులర్గా వీళ్ళు ఎవరు తెలియకుండా సీసీటీవీలు ఆఫ్ చేసి చేసిన పనులు ఇది ఎంత. ఇప్పుడు ఇది బయట ఎట్లా పడింది నేను చెప్పినాను కదా, యాక్సిడెంట్గా బయటపడ్డది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ద్వారపాలకులు ఇంకా 2 స్ట్రాంగ్ రూమ్లో ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళి చెక్ చేశారంట, లేదు ఏం లేదని చెప్తే మళ్ళీ ఆ పోటీ అని అన్నారంటే, కాదు కార్నర్లు ఉంది మీరు వెళ్ళి చూడండి, ఒకసారి టార్చ్ కట్టి చూడండి అంటే ఆ స్ట్రాంగ్ రూమ్ లోపల చూస్తే ఇంకా 2 ద్వారపాలకులు ఉన్నారంట. అంటే డూప్లికేట్ తయారు చేస్తున్నారు. ఉన్న బంగారాన్ని దీని మీద ఉంచుకొని కాపర్ పెట్టేసి అది తీసుకెళ్ళి ఆడుకుంటున్నారా అని అర్థం కావట్లేదు. ఇప్పుడు ద్వారపాలక అయితే ఫిక్స్ ఉంది, అది స్టోన్ కదా, డైరెక్ట్లీ ఫిక్స్డ్ ఉంటుంది 2 వైపులా. కానీ దానిపైన ఉన్న కాపర్, దానిపైన ఉన్న బంగారం అది ఎక్కడ పోయింది? కాపర్గా ఎట్లా మారిపోయింది? క్లాడింగ్ ఉన్నప్పుడు క్లాడింగ్ తీయాలంటే మొత్తం ఇరగొట్టాల్సి వస్తుంది మీకు. మీరు ఎట్లా ఇరగొట్టారు? అక్కడ కూర్చొని చేశారా? అక్కడ తీసుకెళ్ళిన చెన్నైకి తీసుకెళ్తున్న అక్కడే ఉండొచ్చు బహుశా. తీసుకెళ్తున్న రూట్లో చెన్నైకి చేరుకున్నప్పుడు 7 రోజులు పట్టిందంట. ఈ 7 రోజుల లోపల ఎక్కడెక్కడో తిరిగింది. అది కాకుండా ఈ ద్వారపాలక శిల్పాన్ని కవర్ చేసేది బెంగళూరులో ఒక గుడిలో తీసుకెళ్ళి పెట్టారంట ఈ పోటీ అని ఆయన. ఆలోచించండి, అక్కడ రూట్ మ్యాప్ అనేది ఎలా ఉంది అని. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొంచెం డబ్బులు సంపాదించుకున్నాడు. యాక్టర్ జయరామ్ ఇంట్లో కూడా తీసుకెళ్లారంట, అది కూడా వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు జయరామ్ అంటున్నాడు, నాకు తెలియదు, నన్ను ఇట్లా చెప్పాడు, ఇట్లా తీసుకెళ్తున్నాం, మేము శబరిమలకి తీసుకెళ్తున్నాం, పాలిషింగ్ అయిపోయింది, తీసుకెళ్తున్నాం, మీ ఇంట్లోకి తీసుకొచ్చి మీ ఇంట్లో పూజ చేసి అది తీసుకెళ్ళిపోతా అని చెప్తే ఓకే అని చెప్పారంట. ఆయన కూడా గుడ్ సెన్స్ ఆఫ్ దాంట్లో తీసుకొని ఉంటారు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఆ కాంట్రవర్సీలో పడ్డాడు. ఇప్పుడు ఎంక్వైరీలు ఏం కావాలంటే ఈ 30 కిలోలు ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఆడిట్ లేదు, డబ్బులు ఎంత వచ్చింది హుండీలో తెలియదు, ప్రసాదం ఎంత వచ్చారో అమ్మాయి తెలియదు, దానికి ఖర్చైన డబ్బులు ఎంత తెలియదు, ఏ ఫిగర్స్ ఏ నంబర్ ఎక్కడా లేదు. మన ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళి అయ్యప్ప స్వామిలు అక్కడ వెళ్ళి వేసే డబ్బులు అంతా ఎక్కడ పోయింది, బంగారం ఎక్కడ పోయింది, దానికి అయ్యప్ప స్వామి కూడా బహుశా తెలియదేమో. ఇది చాలా సాడ్. ఎందుకంటే భక్తులు చేసిన ఒక కుట్ర ఇది. భక్తులు వాళ్ళ పాపం వాళ్ళు ఆనెస్ట్గా వెళ్తారు, అక్కడ కష్టపడి 41 రోజులు దీక్ష చేసుకుని అక్కడ చూసి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి, పెద్ద సెంటిమెంట్ దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా, సెకండ్ టైం చూస్తున్నాం మనం. ఒకటైతే మహిళలు తీసుకెళ్ళినప్పుడు సెంటిమెంట్ చాలా దెబ్బతిన్నాయి. దాని తర్వాత యాంటీ హుండీ క్యాంపెయిన్ ఒకటి ఉండే కేరళలో, అది చాలా బాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళు ఏమన్నారు, అక్కడ సంరక్షణ సమితి వాళ్ళు, ఏ గుడిలో మీరు హుండీలో డబ్బులు వేయకండి, చిట్టు పేపర్ వేయండి, దాని లోపల మేము డబ్బులు ఇవ్వము అని చెప్పి, లేకుంటే భగవంత్ పేరు రాసేసి హుండీలు వేయండి అని చెప్పారు. కేరళ గవర్నమెంట్కి 6 నెలలు డబ్బులు రాలేదు అసలు గుడి నుంచి. ఎందుకంటే హుండీ కదా వాళ్ళు మెయిన్ కనెక్షన్, హుండీ డబ్బులు ఫస్ట్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకేమంటారు, మా దాని నుంచి మేము జీతం ఇస్తా అంటారు. సరే మీరు జీతం ఇవ్వండి. ఇప్పుడు మన చిలుకూరు బాలాజీలో డాక్టర్ రంగరాజన్ గారు ఫైట్ చేసిన కేసు అదే మెయిన్గా. నేను హుండీ పెట్టలేదు, ఒకరోజు ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి నేను టేక్ ఓవర్ చేస్తా అంటే చిలుకూరు బాలాజీ అని చెప్పారు, నా దగ్గర హుండీ లేదంటే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆలోచించండి, వాళ్ళకి హుండీ కావాలి వాళ్ళకి. ఇక్కడ అయ్యప్ప గుడిలో కూడా అదే జరిగింది, బొలారంలో టేక్ ఓవర్ చేసుకున్నాడు ఎండోమెంట్స్ వాళ్ళు. ఒక 10 సంవత్సరాల ముందు వచ్చి ఫస్ట్ హుండీలో డబ్బులు కొట్టేస్తారు వాళ్ళు. 30% ఆడిట్ ఫీజు అంటారు. ఏం ఆడిట్ చేస్తారండి మీరు? ఆడిట్ ఫీజుకి 30% ఎందుకు హుండీ కలెక్షన్ నుంచి? మీరు ఆడిట్ చేయండి, మీ దగ్గర ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మీరు జీతం ఇచ్చి పెట్టుకున్నారు కదా వాళ్ళని. సో శబరిమలలో ఈ జరిగిన అవకతవక కంప్లీట్గా ఇప్పుడు కూడా దాంట్లో క్లారిటీ లేదు. కేరళలో ప్రతి మీడియా ఛానల్లో ఇదే డిబేట్ నడుస్తుంది. వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు. నడిమిట్లో ఈ పోటీ అనే క్యారెక్టర్ ఉన్నారు, ఉన్నికిషన్ పోటీ అని. ఆయన అంటున్నారు, నాకు తెలియదు, నాకు ఇచ్చింది బంగారం కాదు, నాకు ఇచ్చింది కాపరు, నేను తీసుకెళ్ళి దాన్ని ప్లేట్ చేసి నేను తీసుకొస్తాను. దీని నడుమిట్లో ఈయన ఒక 40 కోట్లు దాకా ఆస్తులు కొన్నారంటున్నారు, బిల్డింగ్లు, ల్యాండ్ అంతా కేరళలో. ఎక్కడి నుంచి వచ్చింది 40 కోట్లు? అదొక స్టోరీ. ఇంకోటి, సో దీన్ని మొత్తం బయటికి తీసుకురావాలంటే కాన్స్పిరసీని ఒకటి బహుశా రికార్డ్స్ అని డిస్ట్రాయ్ చేసేస్తుంటారు. ఇప్పుడు దాకా రిజిస్టర్లు ఏం కనిపించదు అంటారు ఇప్పుడు కావాలంటే. అక్కడున్న విజిలెన్స్ కమిషనర్ దగ్గర కేరళ హైకోర్టు ఆర్డర్ చేసిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. ఆ ద్వారపాలకం తీసుకెళ్ళిన దాంట్లో
తీసుకెళ్ళిన వెయిట్, తీసుకొచ్చిన వెయిట్ ఏంటంటే మైనస్ చేస్తే 4 కిలోలు కనిపించట్లేదు. అదే మీరు చెప్పిన 4 కిలోలు బంగారం. తీసుకెళ్ళింది 30, తిరిగి వచ్చింది 24. సో 6 కిలోల నుంచి 8 కిలోల దాకా కనిపించట్లేదని చెప్పి విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాతనే అంతా బయటపడ్డది. ద్వారపాలక బంగారమే పోయిందంటే మళ్ళీ మిగతా బంగారం ఎక్కడని చూస్తే అక్కడ కూడా బంగారం లేదు. సో 30 కిలోలు మొత్తం పోయింది. విజయమాల ఇచ్చిన బంగారం మొత్తం కొట్టేశారు. అది ఎవరు కొట్టారో ఏం చేశారో డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉండాలి, ఎంక్వైరీ జరగాలి. అండ్ విత్ ఇన్ అ షార్ట్ టైం ఒక ప్రాసిక్యూషన్ పెట్టేసి స్పెషల్ జడ్జిని పెట్టేసి ఈ కేసుని ట్రై చేయాల్సిందే ఎవరైనా. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నదాకా, ఈ పినారాయి విజయన్ ఉన్న గవర్నమెంట్ ఉన్నదాకా ఇది బయటికి రాదు. వాళ్ళు ఎట్లయినా దీన్ని అడ్డుకుంటారు. దాన్ని బయటికి రావంటే కోర్టు మళ్ళీ ఇంటర్ఫియర్ చేయాలి. కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ. కేరళ హైకోర్టు డివిజన్ బెంచెస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ డే బేసిస్లో ఈ కేసు వింటూనే ఉంటారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, ఏదో అక్కడ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లం కంటిన్యూస్గా కేరళ హైకోర్టుకి వస్తూనే ఉంటుంది. బహుశా నెక్స్ట్ వీక్ దాకా దీని డీటెయిల్స్ బయటకు వస్తుంది. కవిత, సో ఇప్పుడు ఓన్లీ ఉన్నికృష్ణన్ పొట్టి పేరు మాత్రమే వినిపించింది, ఆయన మాత్రమే ఎంక్వైరీ కాదు ఇది, నా వివరణ అడిగారు అందుకోసమే నేను వచ్చానని చెప్పినప్పుడు ఆ ఒక్క పర్సన్ తోనే ఇన్నేళ్ల నుంచి ఇన్ని రకాల స్కామ్స్ అనేవి జరిగి ఉండకపోయి ఉండొచ్చు. బోల్డ్ అంత ఒక నెట్వర్క్ ఉంటుంది, ఒక స్కాండల్, ఒక టీం అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ ఇన్నేళ్ల నుంచి అవుతున్నాయంటే చాలా చిన్న విషయం కాదు, అది చాలా సీరియస్ కన్సర్న్ చూపించాల్సినటువంటి విషయం. మీరు చెప్పినట్టుగా కోట్ల మంది భక్తుల మనోభావాలు, అక్కడ సెంటిమెంట్స్ అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు బయటకు వస్తుందంటారా సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే? సిబిఐ ఎంక్వైరీ రాకపోతే జరగదు, బయటికి రాదు. ఎందుకంటే ఇంటర్స్టేట్ రామిఫికేషన్స్ ఉంది దీంట్లో. అక్కడున్న దొంగల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అయిపోతారు. సో బయట నుంచి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ వచ్చి ఎంక్వైరీ చేస్తేనే ఇది ఉంటుంది. సో ఒక నార్మల్ దాంట్లో కవిత గారు మీరు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, టెండర్ ఎందుకు విలువ లేదు అడిగారు. కరెక్ట్. ఈయన వచ్చి ఆఫర్ చేస్తున్నాడు, నేను బంగారం కొట్టేసి నేను తీసుకొస్తా అంటున్నారు. మీరు 2-3 ఇంకా అడిగారా? ఇంకా 2-3 కూడా ఈయన ఎన్ని కిలోలు పెడతావు బాబు? 4 కిలోలు. ఇంకెవరైనా నేను 8 కిలోలు ఇస్తానంటే మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా. అది ఎవరు చెక్ చేస్తున్నారు దాని క్వాలిటీ? 8 కిలోలు అంటే క్లాడింగ్ చేశారా, పాలిషింగ్ చేశారా, పెయింటింగ్ చేశారా, ఏం చేశారు ఎవరు తెలియదు. ఎవరు చెక్ చేస్తున్నారు? ఎవరు చెక్ చేయట్లేదు. అంటే మొత్తం ఒక మాఫియా పనిచేస్తుంది అక్కడ. ఈ దేవస్వం బోర్డు మాఫియా ఒకటి పనిచేస్తుంది. వాళ్ళు భక్తుల మనోభావంతో ఆడుకుంటున్నారు. ఈ జరిగిన అవకతవకలు ఉన్నికృష్ణన్ పొట్టి ఈజ్ ఓన్లీ వన్ శాంపుల్ ఆఫ్ ఇట్. ఆయన వెనక పెద్దగా గ్యాంగ్ ఉంది. ఆయన ఎట్లా అప్పగించారు? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకే ఆ కాంట్రాక్ట్ ఎత్తిస్తున్నారు, ఇంకా ఎవరు దొరకలేదా మీకు? ఆయన స్పాన్సర్షిప్ తీసుకొస్తా అంటారు. సరే మీరు అగ్రీ చేస్తారా స్పాన్సర్షిప్ తీసుకొస్తారంటే? మీరు డైరెక్ట్ టెంపుల్ చేసుకోవచ్చు కదా, గుడి వాళ్ళు చేసుకోవచ్చు కదా, వాళ్ళే అడగవచ్చు. డొనేషన్ అడిగితే కిలోలు తీసుకొచ్చి పడేస్తారు బంగారం కావాలంటే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది బంగారం అంత మటుకు. కానీ అది కాకుండా మీరు బయటకు పంపించి పాలిషింగ్ చేయించి మళ్ళీ తెప్పించి మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఫిట్, లాస్ట్ ఇప్పుడు చూస్తే ఏం లేదు, బంగారమే లేదు, కాపర్ ఉందంట మొత్తం. సో ఎక్కడ పోయింది బంగారం? ఎందుకంటే ఇది ఏదో చిన్న క్వాంటిటీ కాదు, ఏదో ఒక 100 గ్రాములు 200 గ్రాములు కాదు, 30 కిలోల బంగారం ఎక్కడ పోయింది, షీట్లు ఎక్కడ పోయినాయి. అండ్ కోర్టు అడిగినట్టుగా ఇదేమో ఆవిరైపోయేది కాదు కదా, ఎండవేడికి కరిగిపోయింది అనేది కూడా కాదు కదా అక్కడ. అదే కదా ఇప్పుడు మీరు చెప్పొచ్చు, మనం అట్లా వేసుకున్న రోల్ గోల్డ్ గారు చెప్పొచ్చు, ఆ ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు. అప్పుడప్పుడు స్నానం చేసుకుంటా కొంచెం అక్కడెక్కడ ఇది అయిపోయింది, సోప్తో కొంచెం కెమికల్ మిక్స్ అయిందని. ఇది అదేం కాదు, వర్షం పడుతుంది కరెక్ట్, కానీ ద్వారపాలక దగ్గర పోయింది. ద్వారపాలక ఇస్ కవర్డ్ స్ట్రక్చర్, అక్కడ వర్షం పడదు కదా, దాని మీద ఏం చేయరు కదా. అప్పుడు ఎక్కడ పోయింది ద్వారపాలక? అది తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అక్కడ విజిలెన్స్ ఆఫీసర్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీరు స్పెషల్ ఆఫీసర్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? దేవస్వం బోర్డు వీళ్ళిద్దరు తెలియకుండా తీసుకెళ్ళిపోయారు బయటికి. ఇదంతా సీక్రెట్ చేస్తారు. ఇది చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇదంతా నేను చెప్పాను చూడండి కవిత స్టార్టింగ్లోనే, ఇదంతా ఈ ద్వారపాలక కేసుతో బయటకు వచ్చింది. అది తెలియకపోతుండే, అది ఆ ఎపిసోడ్ రాకపోతుండే ఇది ఎవ్వరికి తెలియదు. ఇంకా 10 సంవత్సరాలు ఇట్లనే నడుస్తుండే. లాస్ట్ అడిగితే కాపర్ కూడా లేదంటారు, మళ్ళీ ఇది ఏదో అయన్ క్లాడింగ్ అంటారు. కావాలంటే ఇది వీళ్ళకి కుట్ర. ఇది మీరు గురువాయూర్లో కూడా ఇదే సేమ్ స్కామ్ అక్కడ కూడా ఉంది. డబ్బులు ఎంత వచ్చింది, ఎక్కడ పోయింది ఎవ్వరికి ఏం తెలియదు. బంగారం ఎంత వచ్చింది, ఎక్కడ పోయింది తెలియదు. ఆడిట్ నడవట్లేదు కరెక్ట్గా. కానీ మన దేవుళ్ళు ఇస్తున్న డబ్బులు, ప్రజలు ఇస్తున్న డబ్బులు, భక్తులు ఇస్తున్న డబ్బుల్ని తీసుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. ఇప్పుడు ఇది చూస్తే నాకు మన ఆంధ్ర తెలంగాణ గుడి గురించి తెలియట్లేదు. ఇప్పుడు అక్కడ కూడా ఏదో నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ కూడా ఏదైనా చేయాల్సిందేమో, ఎంక్వైరీలు చేయాల్సిందేమో, క్వాలిటీ చెక్ చేయాల్సిందేమో. శబరిమలలో అట్లీస్ట్ అక్కడ జరిగింది, అక్కడ రెగ్యులర్గా పూజలు లేవు కదా, అప్పుడు జరిగింది. ఇక్కడైతే రెగ్యులర్ పూజలు నడుస్తుంటాయి రోజు పొద్దున్న సాయంత్రం దాకా తిరుమల లాంటి ప్లేస్లో. కానీ ఎక్కడైనా కానీ ఆడిట్ జరగాల్సింది, క్వాలిటీ చెక్ చేయాల్సింది. ఇట్లాంటి ఉన్నికృష్ణన్ పొట్టి లాంటి మనుషులు తీసుకొచ్చి
దేవస్వం బోర్డు వాళ్ళు ఆడుకున్నారు, ఆయన్ని ఒక ఏజెంట్గా వాడుకొని వీళ్ళ డబ్బులంతా కొట్టేశారు. దాంట్లో డౌటే లేదు కవిత గారు. ఇప్పుడు కర్ణాటక ధర్మస్థల, ఆ తర్వాత కేరళ శబరిమల వచ్చిన తర్వాత ఈ ఇష్యూస్ కేవలం ఒక రోజుల గ్యాప్తో బయటకు వచ్చాయి. ఒక పెద్ద ఇష్యూ జరుగుతోంది, ఆందోళన చేస్తున్నారు సనాతన ధర్మ పరిషత్కి సంబంధించి. నామజపాలు మేము చేస్తాము, వారం పాటు వారోత్సవాల్లాగా మేము ఇవన్నీ అయితే సరిపోవు కదా, చాలా జరగాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకని ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు? గతంలో ధర్మస్థలాకి సంబంధించి ఒక ఎన్ఐటీ ఏర్పాటు చేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలి, ఇవన్నీ అన్నారు, ఏది జరగలేదు కదా అసలు. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేయలేము దీంట్లో, ఎందుకంటే టెంపుల్ ఒక స్టేట్ సబ్జెక్ట్. కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టారు, టెంపుల్స్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్. ఎక్కడైనా దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా నడిపిస్తుంది ఏదైనా గుడి ఉందా చెప్పండి? ఎక్కడ లేదు. టీటీడీ కావాలంటే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా, పద్మనాభ స్వామి టేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా, ఏం టేక్ ఓవర్ చేయలేరు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. వాళ్ళు నడిపించే ఎండోమెంట్స్ బోర్డు, వాళ్ళు నడిపించే దేవస్థానం వాళ్ళు చూస్తారు ఇదంతా. ఇదే నడుస్తుంది అన్నమాట. ప్రాబ్లం అక్కడ చాలామంది అడిగారు, మోదీ గారు ఒక లా పాస్ చేయొచ్చు కదా, టేక్ ఓవర్ చేసుకుందాం శబరిమల. ఈ కెనాట్. అది కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టుపడేస్తారు. సో అదొక డ్రాబ్యాక్ ఉంది, లేదని కాదు. కానీ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టవచ్చు, అడగవచ్చు ఏం జరుగుతుంది మాకు చెప్పండి అని చెప్పేసి. కానీ అప్పుడు ఏమంటారు, మీకు దీంట్లో ఏం రోల్ లేదు, మీరు పక్కన కూర్చోండి, మేము చూసుకుంటున్నాం, మా పని మేము చూసుకుంటాం, మీరు ఇంటర్ఫియర్ చేయకూడదు. అట్లా 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి ఇది మన టెంపుల్స్, ఒకటి. ఇట్లాంటి చాలా మటుకు స్టేట్ సబ్జెక్ట్. కొన్ని కన్కరెంట్ ఉంటుంది, కొన్ని డైరెక్ట్ ఉంటుంది, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో దాంట్లో టెంపుల్స్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్. సో మనం ఏం చేయలేం టెంపుల్. ఐ విష్ ఒక లా తీసుకొచ్చి అన్ని దేవస్థానం గుడులు కానివ్వని అన్ని వాళ్ళ ట్రస్ట్కి ఇచ్చేస్తే అన్నింటినీ బాగుంటుంది. కానీ అది ఇవ్వరు. బొలారం గుడికే మాకు 10 సంవత్సరాలు కొట్లాడొస్తుంది, హైకోర్టుకి వెళ్ళాం మేము, మాకు తీసుకురావడానికి. మళ్ళీ దొరికింది మాకు టెంపుల్. అది అట్లా ఎంతమంది వెళ్తారు, ఎంతమంది తీసుకొస్తారు? అది ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ టెంపుల్స్. సింపుల్. సాయి దీపక్ గారు ఆర్గ్యూ చేసిన కేసులో కూడా అదే జరిగింది. సుబ్రహ్మణ్యం స్వామి టీటీడీ కేసులో ఆర్గ్యూ చేసిన అదే. ఒక గుడి మేనేజ్ చేయట్లేదు, మిస్మేనేజ్ చేస్తున్నారంటే దేవస్వం కానీ ఎండోమెంట్స్ కానీ వచ్చి టేక్ ఓవర్ చేసుకోవచ్చు. కానీ పర్మనెంట్లీ మీరు అది ఉంచుకోలేరు. ఆ రూల్లో ఉంది, యూ కెనాట్ హ్యావ్ ఇట్ ఫర్ పర్పెచ్యుటీ. మీరు అక్కడ జరిగిన అవకతవకలంతా క్లీనప్ చేసి సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ పెట్టి మళ్ళీ ఇంకొక ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. కానీ మీ దగ్గర మీరు కంటిన్యూస్గా పెట్టుకోకూడదు. ఇది భక్తులు రియలైజ్ చేయాలి. మన దగ్గర ఉన్న ఒక్కొక్క ఎండోమెంట్స్ గుడి ఇక్కడ తెలంగాణలో చూడండి, మనం ప్రశ్నించాల్సిందే. ట్రస్ట్ వాళ్ళు నడిపించారు, ఎండోమెంట్స్కి దీంట్లో రోలే లేదు. ఎండోమెంట్స్ నుంచి అక్కడి తీసి బయటపడేయాలి. ఎండోమెంట్స్ భక్తుల డబ్బులతో ఆడుకుంటున్నారు. వాళ్ళు కావాలని తమిళనాడు చూడండి, ఇప్పుడు అక్కడ కూడా స్పెషల్ ఒక హైకోర్టు, అక్కడ దీనికన్నా ఎక్కువ ప్రాబ్లం హైకోర్టుకి. అక్కడ మొన్న ఒక కళ్యాణ మండపం కడతా అని చెప్పి డబ్బులు గుడి నుంచి తీసుకెళ్తున్నారు. గుడిలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి, భక్తులు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి కళ్యాణ మండపం కడతారంట. హైకోర్టు ఆపాడేశారు, కాదు, యూ కెనాట్ డూ ఇట్ అని చెప్పారు. అట్లనే మన దగ్గర కవిత గారు మీకు తెలిసి ఉంటుంది, లక్షల ఏకర్లు భూములు ఉండే గుడి దగ్గర. చాలా గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు. ఎక్కడ పోయింది అదంతా అండి? ఇప్పుడు ఎంత మిగిలింది గుళ్ళు? మా ఇంటి దగ్గర కూడల్మాణిక్యం క్షేత్రం ఒకటి ఉంది కేరళలో, 75,000 హెక్టర్ ల్యాండ్ ఉండే. ఇప్పుడు 100 ఏకర్లు కూడా లేవు, మొత్తం కొట్టేశారు. అప్పుడు రాజులు ఇచ్చిన ల్యాండ్ అదంతా. ఈ 1947 తర్వాతనే జరిగింది ఇదంతా. దానికన్నా ముందు కూడా ఉండే అనుకోండి, కానీ ఈ ఫ్రాడ్ అంతా జరిగింది. భూములు కొట్టేశారు, భూములు డొనేట్ చేసేసారు, భూములు లీజ్లు ఇచ్చేసారు. ఎవ్రీ బిట్ ఆఫ్ దేవుడి ప్రాపర్టీ దేవుడికే రావాలి రిటర్న్. ఎందుకంటే ఆ ఆదాయం మీదే ఈ గుడి అంతా నడుస్తుండే. బయట నుంచి 10 పైసలు తీసుకోకుండా, ఈవెన్ హుండీ నుంచి 10 పైసలు తీసుకోకుండా గుడి నడిపించాలంటే గుడికి వచ్చే ఆదాయం ఇట్లాంటి పొలాల నుంచి కానీ మిగతా ల్యాండ్ నుంచి వాళ్ళు నడిపించుకుంటుండే. అదంతా కొట్టేసిన తర్వాత ఏం మిగులుతుందండి? పూజార్లకి ఏమొస్తుందండి? సరే, పెద్ద పెద్ద గుళ్ళు పూజార్లకి కొంచెం డబ్బులైనా వస్తుంది. చిన్న గుళ్ళు ఉంటుంది ఊర్లలో, 50 రూపాయలు కూడా రాదు వాళ్ళకి. ఆ గుళ్ళు ఎవరు చూసుకుంటారండి? సరే, టీటీడీ వాళ్ళు అంటున్నారు మేము చూసుకుంటున్నాము కొన్ని గుళ్ళు. సరే, కరెక్ట్. మీరు అన్ని చిన్న చిన్న గుళ్ళు కూడా చూసుకుంటారు. చేయలేదు. అక్కడ ఒక్క ఎండోమెంట్స్ వాడు వెళ్ళాడు. డబ్బులు లేని గుళ్ళు ఎండోమెంట్స్ వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ వెళ్ళి ప్రాబ్లం ఏం లేదు అక్కడ తీసుకోవడానికి అని చెప్పి. సో శబరిమలలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కూడా డెఫినెట్గా మీరు చెప్పినట్టు ధర్మస్థల ఒక హిందూ ఆచారాల మీద జరిగే ఇది ఒక చిన్న ఎగ్జాంపులే. తమిళనాడు నుంచి ఆల్మోస్ట్ 4,000 ఐడల్స్ కొట్టేశారని చెప్తున్నారు. అంటే విగ్రహాలు, దాంట్లో కౌంట్ లేదు. పొన్మాణిక్యవేలు ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్ని దొరికింది బాబు. మోదీ గారు వచ్చిన తర్వాత 365 అనుకుంటా, 368 మూర్తిలు తీసుకొచ్చారు బయట నుంచి. అది కోపెన్హేగన్ మ్యూజియంస్లో అక్కడ ఇక్కడ పెట్టి, స్మిథ్సోనియన్ మ్యూజియం న్యూయార్క్లో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో అక్కడ తీసుకొచ్చి ఏం చేశారు? ఏఎస్ఐలో పెట్టేశారు.
ఒక అల్మారాలో. ఈవెన్ మన అమరావతిది ఒక ఇది మార్బుల్ స్కల్ప్చర్ ఒకటి ఉంది, ఏది మన బుద్ధిసంది, అది కూడా పడింది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాల్సింది, ఐ థింక్ ఈస్ ట్రైంగ్ టు గెట్ ఇట్ బ్యాక్ అని చెప్పారు ఎవరో. అది ఏ శైలి పడదు, ఏ శైలి ఏం చేస్తుందండి అది? ఇట్ షుడ్ కమ్ బ్యాక్. ఎక్కడి నుంచి దొంగతనం చేశారో అక్కడికే రావాలి అది మళ్ళీ రిటర్న్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్, ద విలేజ్ విచ్ హెస్ లాస్ట్ ఇట్స్ గాడ్ హెస్ లాస్ట్ ఇట్స్ సోల్ అని చెప్తారు. ఆ దేవుని తీసుకురావాల్సి, దేవుని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించాలి. అది తమిళనాడులో జరిగిన అన్నిటికంటే పెద్ద దొంగతనం అక్కడ. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెంపుల్ తమిళనాడులో ఉంది. దొంగతనం చేసేటోడికి 500 రూపాయలు కూడా రాదు, అది చేయి మారినప్పుడు 5 లక్షలు అవుతాయి, దానితో 5 మిలియన్ అయిపోతుంది. ఇది బయటికి తీసుకెళ్ళాలి చాలా. బ్రిటిష్ టైంలో కూడా పోయింది చాలా మట్టుకు బయట. పాండిచేరిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, రన్ బై ద అలయన్స్ ఫ్రాన్స్, మన వీళ్ళ ఫ్రెంచ్ ఎంబసీది ఒకటి కన్సిడర్ది. నేను వెళ్ళాను అక్కడ ఒక 2 years బిఫోర్. వాళ్ళు ఒక చుట్టుపక్కల 200 కిలోమీటర్లు ఉన్న గుడిది ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు కాదు, 70s నుంచి మూర్తిలు. ఇక్కడ కూడా చిలుకూరు బాలాజీ, డాక్టర్ రంగరాజన్ చెప్పారు, అది ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ఉంది. ఈ గుడి నుంచి కొట్టేసింది. చిలుకూరు బాలాజీది మన ఏం చెప్తారు, అది మూర్తి ఉంటుంది కదా, ఉత్సవ మూర్తి, అది కొట్టేశారండి, ఎప్పుడో పోయింది అది. ఆయన పాప ఏడుస్తారు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. కన్నీ నీరు వస్తుంది ఆయనకి. అది అట్లా ఉంటుంది మన దగ్గర. అన్నీ ఏం చెప్తారు, దొంగలు ఉన్నారు మన దగ్గర. ఎండోమెంట్స్ వాళ్ళ దొంగలు, బయట నుంచి వచ్చే దొంగలు, వీళ్ళందరూ కలిసి గుడి మొత్తం మన రిలీజియస్ సిస్టమ్నే కొట్టేశారు వీళ్ళు. ఇదంతా మార్చాలంటే మళ్ళీ ఎవరు భక్తులు ఉన్నారో వారికే గుడి అప్పగించాల్సింది. దే షుడ్ బి గివెన్ బ్యాక్ టు దెమ్ ఓన్లీ. Yes, sir. Thank you so much, sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.